Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. 18th క్లాస్ పెట్టారు. ఎస్. లక్ క్రియేటింగ్ యూనివర్స్ ఈ సబ్జెక్ట్కి అంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపర్చునిటీ కిందకి మార్చుకొని ఎలా ఎదగాలి అనుకున్నటువంటిదే ఈ కాన్సెప్ట్. సో మీరు కనుక 18th క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో ఉంటుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండ్ 25th పార్ట్ ఎల్సీఈలో ప్రీవియస్ వీడియోలో మీరు జపనీస్ టెక్నిక్స్ చెప్పడం జరిగింది. అవి కూడా 7 steps చాలా బాగా ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో మనందరికీ ఎంత తిన్నా కొన్నిసార్లు తీపైన చేదవుతుంది కానీ డబ్బు మాత్రం చేదవ్వదు కదా. సో అందుకని మనీ కాన్సెప్ట్స్ చెప్పుకుందాం. సో 4 rules ఆఫ్ మనీ సక్సెస్ అండి. సో ఫస్ట్ రూల్ ఏంటంటే గెటింగ్ వెల్తీ వర్సెస్ స్టేయింగ్ వెల్తీ. అంటే చాలామంది ఏంటంటే డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ అలానే రిచ్ పర్సన్గా చివరి వరకు వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు నిజమైన ఆనందం లైఫ్కి. కొంతమందికి మనం చూస్తుంటాం సెలబ్రిటీస్ చాలా డబ్బులు ఎర్న్ చేస్తారు కానీ చివరి రోజుల్లో ఏమీ లేకుండా రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సెలబ్రిటీస్. సో అలాంటిదే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గురించి చెప్తా. ఇతని పేరు జెస్సీ ఎల్ లివర్మోర్. ఇతను 1929లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో అసలు అందరూ లాస్లోకి వెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ యుఎస్ స్టాక్ మార్కెట్ మొత్తం లాస్లోకి వెళ్ళిపోతే ఈయన ఒక్కడే ప్రాఫిట్లో ఉన్నాడు. ఎంత ప్రాఫిట్లో అంటే అందరూ ఎన్నో వేల కోట్లు పోగొట్టుకుంటే ఇతను ఒక్క రోజులో 25,000 కోట్లు సంపాదించాడు. అందరూ షాక్ అయిపోయారు. వాళ్ళ వైఫ్ ఆశ్చర్యపోయింది, అంటే భయపడుతుంది, ఏమైనా అయిపోయిందా, డబ్బులు అయిపోయిందా, ఈయన ఎలా ఉంటాడు అంటే డోర్ ఓపెన్ చేస్తే ఈయన ఒక్కడు అసలు ఆనందంతో ఎగురుతున్నాడు, మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు. నాకు ఒక్కరోజు $3 బిలియన్ సంపాదించాడు అనమాట. ప్రపంచంలోనే రిచెస్ట్ పీపుల్లో ఇతను ఒకడు 1929లో. అయితే ఇంకేమైంది, అరే అందరూ లాస్లోకి వెళ్ళిపోయారు, నన్ను ఎవడరా కొట్టేది అని చెప్పి అక్కడ కొంచెం ఈగో, యారోగెన్స్ అన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అయింది. 3 ఏళ్ల తర్వాత ఈయన సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఎక్కడ డబ్బులు పెట్టినా డబ్బులు పోయేవి. ఈయన అంటే 30 సంవత్సరాలకు ఒక వ్యక్తి ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి ఒక్క రోజులో 25,000 కోట్లు సంపాదించి అది కూడా 1929లో సంపాదించిన వ్యక్తి 3 ఏళ్ల తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. అంటే డబ్బులు సంపాదించడమే ముఖ్యం కాదు, దాన్ని ఎలా కాపాడుకోవాలి, మనం వెల్తీ పీపుల్గా ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకూడదు, ఈగోయిస్టిక్ అవ్వకూడదు. నాకు అన్నీ తెలుసులే అనే భావన అనేది ఎప్పుడు మైండ్లో నుంచి తీసేయాలి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి స్ట్రాటజీస్ అన్నిటిని. సో అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే రూమ్ ఫర్ ఎర్రర్. సో ఇక్కడ ఏమిటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్లాన్ ఈజ్ ప్లానింగ్ ఆన్ యువర్ ప్లాన్, నాట్ గోయింగ్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్. అరే ఏంట్రా ఇది ఆక్పాక్ కరివేపాక్ లాగా ఏంట్రా. సో దీన్ని ఏంటంటే సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్లాన్ ఈజ్ ప్లానింగ్ ఆన్ యువర్ ప్లాన్, నాట్ గోయింగ్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్. అంటే ఏంటి, మనం ఒక ప్లాన్ పెట్టుకుంటాం, మనం ఏమనుకుంటాం, ఈ ప్లాన్ సక్రమంగా మనం అనుకున్నట్టు అయిపోతుందిరా, అది ఎప్పుడు జరగదు, కొన్నిసార్లు జరుగుతుంది. సో మనం ప్లాన్ పెట్టుకుంటాం. ఒకవేళ ఈ ప్లాన్ కనుక నేను అనుకున్నట్టు అవ్వకపోతే ఎలా అనేది ప్లాన్ పెట్టుకోవాలి. ఒక ప్లాన్ పెట్టుకున్నాం, ప్లాన్ సక్సెస్ఫుల్గా అవుతే ఓకే, ప్లాన్ పెట్టుకున్నాం. ప్లాన్ పెట్టుకున్నప్పుడు అరే ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అవుతే మన దగ్గర ఇంకొక ప్లాన్ ఉందా, ప్లాన్ ఫెయిల్ అవుతే ఏంటి అనేది ప్లాన్ ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. అప్పుడు మనకి తప్పులు జరగకుండా అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండడానికి, అంటే వెల్తీ పర్సన్గా ఉండాలి అంటే మన ప్లాన్ని ఎప్పటికప్పుడు ప్రాపర్గా మనం చూసుకోవాలి అనేది ఇంపార్టెంట్. థర్డ్ రూల్కి వెళ్ళే ముందు మీరు చెప్పినటువంటి మాట ఎంత అద్భుతంగా నచ్చిందంటే, ఫస్ట్ మనకు ప్లాన్ ఉండాలి. ప్లానింగ్ కనుక ఉందంటే ప్లానింగ్లోనే ఇంకొక ప్లాన్ ఉండాలి. ఆ ప్లానింగ్ కూడా ఏంటంటే ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే అనేటువంటి దాని మీద కూడా ఒక ప్లాన్ ఉండాలి. చిన్న విషయం కాదండి అది, చూడడానికి ఉంటుంది కానీ, అంటే మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది కానీ, మీరు ఇందాక అన్నట్టు ఆక్పాక్ కరివేపాక్ అన్నట్టు ఉంటుంది కానీ, దెర్ ఈజ్ అ థియరీ, దెర్ ఈజ్ అ ప్రాక్టికల్, దెర్ ఈజ్ అ సేయింగ్ అనే దాని కింద కూడా తీసుకెళ్ళి ఒక కోట్లాగా మాట్లాడచ్చు. ఫెయిల్ అయిన తర్వాత కూడా ఒక ప్లానింగ్ ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చాలామందికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమంటాను. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఫ్యామిలీలో ఎర్న్ చేస్తున్నా, ఒకవేళ నాకు రేపు ఏం జరుగుతుందో తెలియదు, నేను ఇక్కడికి వచ్చా ఇంటికి వెళ్తానో లేదో తెలియదు. సో నాకేమైనా అవుతే నా ఫ్యామిలీ ఏంటి, నా పిల్లలకి ఏంటి, నా పేరెంట్స్కి ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటే
ఓకే నీకు ఇప్పుడు ఏమైనా అయింది, నా ఫ్యామిలీకి కొంత మనీ వెళ్ళిపోతుంది, సో దట్ నేను లేకపోయినా వాళ్ళు ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకూడదు అనేది నేను బ్యాడ్గా అంటే కీడించి మేలించమంటారు కదా, అది అది ప్రాపర్ ప్లానింగ్. సో మీరు అందరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ చెప్తా శ్రవణ్ నెగిటివ్గా మాట్లాడతావేంటి, కీడించి మేలించడం. అరే బాబు ఒకవేళ నాకు ఏమైనా జరగచ్చురా, కానీ నేను ఒకవేళ లేకపోతే నా ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు 2 కోట్లు వచ్చేస్తాయి, సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళు నెక్స్ట్ నెట్టుకుంటూ వెళ్ళగలరు కదా, అది నేను ఆలోచించడం, అది ప్లానింగ్ అంటే. సో థర్డ్ థింగ్ ఏంటంటే వెల్త్ ఈజ్ వాట్ యు డోంట్ సీ. ఇక్కడ ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే స్పెండింగ్ మనీ టు షో పీపుల్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు హ్యావ్ లెస్ మనీ. నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో అని చెప్పి చూపించుకోవడానికి, షో ఆఫ్ చేయించుకోవడానికి ఎంతైతే నువ్వు ఖర్చు పెడతావో దాని ద్వారా నువ్వు ఫాస్ట్గా పూర్ అయిపోతావు. చాలామంది ఏం చేస్తారండి, అప్పులు తీసేసుకొని లగ్జరీ కార్లు కొనేస్తూ ఉంటారు, పెద్ద ఇల్లులు తీసేసుకుంటారు. ఇక్కడ చాలామందికి అర్థం కానిది ఏంటంటే నువ్వు ధనవంతుడు వేరు, ఆస్తిపరుడు వేరు. చాలా జాగ్రత్తగా, చాలామందికి తెలీదు. ధనవంతుడు అంటే ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఇప్పుడు పలానా అవసరం అయ్యాయి, నీ దగ్గర 15 లక్షలు ఉన్నాయా లేదా, 20 లక్షలు ఉన్నాయా లేదా, 5 లక్షలైనా ఉన్నాయా లేదా. కానీ ఆస్తిపరులు ఏంటంటే వాళ్ళకి పెద్ద బంగ్లాలు ఉంటాయి, ల్యాండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు అడిగితే వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళు ఏదో ఒకటి అమ్మాల్సి వస్తుంది. వాళ్ళు ఆస్తిపరులు. ధనవంతులు అనేవాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు మన దగ్గర సడన్గా కోవిడ్ టైంలో ఏమైందండి, చాలామంది హాస్పిటల్కి వెళ్తే 15 లక్షలు 20 లక్షలు బిల్లు అయ్యాయి. ఆక్సిజన్ డబ్బులు ఉన్నా సరే ఆక్సిజన్ మాస్కులు కొనుక్కోలేని పరిస్థితి. సో డబ్బులు ఎప్పుడు మనకి లిక్విడ్గా ఉండాలి, అది వెళ్తుంది. కానీ ఏం చేస్తారంటే మన లైఫ్ ప్రాపర్గా వెళ్తుంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే విపరీతంగా ఖర్చులు పెడుతుంటారు. నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, శ్రవణ్ కారు కొనొచ్చు కదా, లేకపోతే ఇక్కడ ఇల్లు కొనొచ్చు. నేను ఎప్పుడు వర్స్ట్ కేస్ సినారియో ఆలోచిస్తా. నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అంటే దేవుడి దయ వల్ల నాకంటూ కష్టపడిన దానికి పెట్టుకున్నా. ఇప్పుడు నాకు మంచిగా వెళ్తుంది కదా అని నేను రెచ్చిపోయాను అనుకోండి, ఇష్టం వచ్చినట్టు లగ్జరీ ఐటమ్స్ కొనేయటము, నేను ఇక్కడ ఎక్కువ ఇంటి రెంట్లో ఉండటం కానీ అవి చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రతి మనిషికి అండి మంచి ఫేజు ఉంటుంది, చెడ్డ ఫేజు ఉంటుంది. ఎప్పుడూ ఇలానే ఉంటుంది, అది చెడ్డదైనా సరే మంచిదైనా సరే ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. మీరు వర్స్ట్ ఫేజ్లో ఉన్నారా, ఖచ్చితంగా మంచి ఫేజ్ వస్తుంది. రీసెంట్గా దానికి ఎగ్జాంపులే మన ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీ అట్టడుగున అయిపోయింది, అసలు గెలుస్తుంది అని ఎవరూ అనుకోలేదు, కానీ ఎలా గెలిచింది. సో ఎప్పుడు మీరు నిరుత్సాహపడకండి, ఖచ్చితంగా మీకంటూ టైం ఉంటుంది, కానీ మీ టైం బాగున్నప్పుడు రెచ్చిపోవద్దు. అది నేనేమి పొలిటికల్గా మాట్లాడాను, నేను క్యాజువల్గా చెప్తున్నాను. సో యూత్ చాలామంది నేను చూస్తుంటాను బెంగళూరులో కానీ హైదరాబాద్లో, శాలరీ పడంగానే రెచ్చిపోతారు. అవసరమైనప్పుడు డబ్బులు ఉంటాయో ఉండవో ఏం మనం చెప్పలేం, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, షో ఆఫ్ చేయొద్దు, సింపుల్గా ఉండండి, ఖచ్చితంగా తర్వాత మనల్ని కాపాడుతాయి. అండ్ ఫోర్త్ థింగ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కాంపౌండింగ్. చాలా జాగ్రత్తగా మీరు ఏదైతే మనీ మీరు రిచ్ పీపుల్ అవ్వాలంటే కాంపౌండ్ ఈజ్ ద ఫండమెంటల్ రూల్. టైం టు టైం మీరు మేనేజ్ చేసుకుంటే, దానికి ఎగ్జాంపుల్ 15,000 కనుక మీరు ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ 15 నెలల పాటు ఉంటే అది 1 crore అవుతుంది. ఒకవేళ 15% రిటర్న్ వస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 27 lakhs, బట్ మనకు వచ్చే మనీ 1 crore. అదే కనుక 15,000 ఎవ్రీ మంత్ 30 సంవత్సరాల పాటు, 30 సంవత్సరాలా అంటాడు. అరే మరి లోన్ తీసేసుకుంటావు, ఇంటి లోన్ తీసుకుంటావు, 20 ఏళ్ళు నువ్వు పెట్టుకుంటావు, నువ్వు 20 ఏళ్ళు ఉంటావని గ్యారెంటీ ఉందా? మరి ఏంటి గ్యారెంటీ? 30 సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తి 15,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 ఏళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు 15,000 నీకు ఎక్కువేమో, కొన్ని సంవత్సరాల తర్వాత 15,000 తక్కువ, ఎందుకంటే నీ శాలరీ కూడా పెరుగుతుంది కదా. నీకు 60 ఏళ్ళు వచ్చేసరికి నీకు చేతిలో 10 కోట్లు ఉంటాయి, అప్పటికి 10 కోట్ల వాల్యూ తక్కువ ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ వల్ల తక్కువ ఉండొచ్చు, కానీ నీ దగ్గర 10 కోట్లు ఉంటాయి కదా. అటు ఇటు ఇన్ఫ్లేషన్ వేసినా నీకు 3 కోట్లు 2 కోట్లు 4 కోట్లు డిపెండింగ్ అపాన్ ఇన్ఫ్లేషన్ నీ దగ్గర ఉంటాయి డబ్బులు. సో చాలా జాగ్రత్తగా మనీ అనేది మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్లో. ఇంకొక ఎగ్జాంపుల్, సరే 15,000 పెట్టలేకపోయారు, 5,000 పెట్టుకోండి. 5,000 30 సంవత్సరాల పాటు పెడితే 15% రిటర్న్ వస్తే 18 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. 3.5 crores మీ చేతిలో ఉంటాయి. సో నేను ఏదో గాలి లెక్కలు చెప్పట్లేదు, నేను క్యాలిక్యులేటర్లో నుంచి తీసేవి నేను లెక్కలు చెప్తున్నాను. సో ఓపిక్గా ఉండండి, అదే మిమ్మల్ని వెల్దీ పీపుల్గా చేస్తుంది, రిచ్ పీపుల్గా చేస్తుంటుంది. నేనేదో గాల్లో లెక్కలు నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే నా లైఫ్లో నేను ఏదైతే ఇంప్లిమెంట్ చేశానో నేను అదే ఫాలో అయ్యాను, అదే స్టెప్స్ నేను కంటిన్యూగా లాంగ్ టర్మ్లో నేను ఫాలో అవ్వాలి అని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను అనమాట. సో ఎవరైతే ఈ స్టెప్స్ ఫాలో అవుతారో, ఈ 4 స్టెప్స్, సో వెల్త్ని ఎలాగైతే కాపాడుకొని
ప్లాన్ ప్రాపర్గా మేనేజ్ చేసుకొని ఇలా వెళ్తుంది అనేది ఎప్పుడైతే పెట్టుకుంటారో ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాల్ని ఫినాన్షియల్ గోల్స్ని మీరు కనుక ఖచ్చితంగా రీచ్ అవ్వగలరు. ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ అండి. వాళ్ళు అదరు కూడా వేస్తున్నారండి టాపిక్స్. నాకు బాగా ఎప్పటికప్పుడు నచ్చే టాపిక్ ఏదైనా ఉంది అని అంటే కాంపౌండింగ్. యా ఫెంటాస్టిక్. కాంపౌండింగ్ ఎవరైతే చూడలేదో ప్రీవియస్ వీడియోలో కాంపౌండింగ్ ఒక రాజు దగ్గరికి ఒక పండితుడు వచ్చి ఒకటి అడుగుతారు. సో కాంపౌండింగ్ వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్, వెరీ గుడ్ థియరీ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే 18th మీరు ఈవినింగ్ క్లాస్ పెట్టారు. క్లాస్లో ఏం ఉంటుంది? సో నాగరాజ్ గారు, అసలు కొన్నిసార్లు జనాలకి ఏం కావాలో వాళ్ళకి కూడా తెలియదు. సో మన లైఫ్లో 4 ఇంపార్టెంట్ థింగ్స్: పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్ అండ్ రిలేషన్షిప్ లైఫ్. సో వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక మంచి యాటిట్యూడ్ ఎలా ఉండాలి, హెల్త్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కెరీర్ పరంగా ఎలా అడ్వాన్స్ అవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఎలాగా, లీడర్షిప్ స్కిల్స్ ఎలాగా, ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఒక లీడర్గా ఎలా మాట్లాడాలి, దాని తర్వాత ఫినాన్షియల్ అంటే మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే ఫినాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవుతాం, అండ్ అలాగే మన వైఫ్తో కానీ, పిల్లలతో కానీ, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్తో కానీ ఎటువంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ స్పిరిచువల్ లైఫ్, వీటన్నిటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ఈ 5 డేస్లో మాట్లాడుకుంటాం. అండ్ ఫియర్లెస్గా ఎలా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, స్ట్రెస్ని, స్లీప్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని డిఫరెంట్ టాపిక్స్ మీద మనం మాట్లాడుకుంటూ, అండ్ ప్రతిసారి నేను చెప్పేదే ఉండదండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది వాళ్ళని దాన్ని అర్థం చేసుకొని దానికి ఒక రెలవెంట్గా సొల్యూషన్ ఇవ్వాలి. సో మనకి ఏంటంటే ఈ సెషన్స్లో అనవసరం లేనివన్నీ చెప్పి వాళ్ళకి యూటిలైజ్ కాదు కదా. ఫస్ట్ డే మనం ఏం చేస్తామంటే వాళ్ళ నుంచి మనం క్వశ్చన్స్ తీసుకుంటాం. వాళ్ళు అసలు ఎందుకు జాయిన్ అయ్యారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదేదో చెప్పేసి ఉపయోగం లేనివన్నీ చెప్తే టైం వేస్ట్ కాబట్టి వాళ్ళకేంటి, వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు, వాళ్ళ క్వశ్చన్ తీసుకొని దానికి తగ్గట్టు మనం సొల్యూషన్ ఇచ్చి ఇంటరాక్టివ్ బేస్డ్గా ఉంటుంది. అలాగే కొన్ని సాలిడ్ కాన్సెప్ట్స్, ఎన్నాళ్ళైనా ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. అందుకని ఈ 5 డేస్ మనం వాటి గురించి మాట్లాడుకుంటాం. ఫెంటాస్టిక్ అండి. సో ఈ 5 డేస్ 18th నుంచి 5 డేస్ ఉంటుంది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక LCU మీకు నిజంగా మనీ అడాప్షన్కి కావాల్సినటువంటి స్కిల్స్ కావాలి అనుకుంటే, ఈ క్లాస్కి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 18th క్లాస్ ఉంటుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.